తిరిగి బీసీఎన్ న్యూస్కి స్వాగతం. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజా తీర్పును గౌరవిస్తూ ప్రజలకు సుపరిపాలన అందిస్తారని ఆశిస్తున్నామన్నారు కడప నగర మేయర్ సురేష్ బాబు. కూటమి సూపర్ 6 పథకాలు వారిని గెలిపించాయని భావించవచ్చన్నారు. 2014 ఎన్నికల్లో కూడా చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినప్పటికీ 2019లో చంద్రబాబును ప్రజలు దారుణంగా ఓడించారన్నారు. రాష్ట్రంలో అనేక జిల్లాల్లో టీడీపీ నేతలు ప్రభుత్వ స్థలాలను కబ్జాలు చేశారని, వందల కోట్ల రూపాయల స్థలాలను ఆక్రమించారన్నారు. కడపలో అన్ని అనుమతులు తీసుకునే వైసీపీ కార్యాలయ నిర్మాణాలు చేపట్టామని, కానీ టీడీపీ నేతలు నోటికి వచ్చినట్లు ఆరోపణలు చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఎన్నికల్లో మా పార్టీ ఓటమిని అంగీకరిస్తున్నాం. తెలుగుదేశం పార్టీకి ప్రజలు తీర్పు ఇచ్చారు. ఏదేమైనా వాళ్ళ మేనిఫెస్టో సూపర్ 6 బాగా పనిచేసిందని మేము అనుకుంటున్నాం. గత ఎన్నికల్లో కూడా 2014 ఎన్నికల్లో కూడా ఎన్నో ఉచిత హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ యొక్క హామీని కూడా నెరవేర్చని మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఈరోజు ప్రజెంట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2019లో మాకు అధికారంలో ఇచ్చాడు. వాళ్ళని ప్రతిపక్ష హోదా కూర్చోబెట్టారు. 5 సంవత్సరాలు మేము మంచి పరిపాలన ఇచ్చాం. పేద ప్రజలకు అందరికీ 31 లక్షల ఇండ్లు ఇచ్చాం. 22 లక్షల ఇండ్లు కట్టించాం. స్థలం లేని వాళ్ళకందరికీ కూడా కడప నగరంలో 110 ఎకరాలు కొనుగోలు చేసి ప్రైవేట్ ల్యాండ్ని ప్రజలకు ఇచ్చి వాళ్ళకి ఇండ్లు కట్టించే కార్యక్రమం చేసి ఆ ఏరియాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసినా కూడా ఈరోజు ప్రజలు వాళ్ళ మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు మీద విశ్వాసంతో ఈరోజు ఎన్నికలు గెలిచారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడిని 3,000 నుంచి 4,000 రూపాయలు పింఛన్ ఇచ్చింది కూడా అన్నా క్యాంటీన్ పురదీస్తామని, టైటిల్ డీడ్ యాక్ట్ రద్దు చేస్తారని చెప్పడం మేము సంతోషిస్తాం. అవ్వాతాతలకి మేము 3,000 ఇచ్చింది వాళ్ళు 4,000. ఈరోజు రేపు నెల 1వ తారీఖు నుంచి గత 3 నెలలు 3,000 ప్లస్ 4,000 కలిపి 7,000 ఇస్తాను. అవ్వాతాతలకి మేలు జరిగిందని మేము అనుకుంటాం. ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకులందరూ కూడా ప్రతి ఒక్క జిల్లా హెడ్ క్వార్టర్కి వెళ్ళి మా పార్టీ ఆఫీసులు కట్టేది కానీ, ఈరోజు ఋషికొండ పైన టూరిజం కింద ఉన్న స్థలాన్ని అభివృద్ధి చేసిన దాంట్లో కూడా నెక్స్ట్ జగన్ ముఖ్యమంత్రి అవుతాడు, ఆ ప్యాలెస్లో నివసించాలనే ఆలోచనతో కలిగింది కాబట్టి అవి కట్టాడు. ఎక్కడ లేని ప్యాలెస్ ఋషికొండలో 500 కోట్లు పెట్టి కట్టడం అనేది మాకు ఆశ్చర్యం వేస్తుంది. జగన్ నివసించడానికి, కైవసం చేసేదానికి ఆ స్థలాన్ని కట్టుకున్నాడు అనడం చాలా బాధాకరం. జీవోని 13 జిల్లాల్లో కూడా మీరు సైట్ కేటాయించడం జరిగింది. 13 జిల్లాల్లో కూడా 2 ఎకరాల్లో సైట్ ఇవ్వమని మీరు ఇచ్చిన ఆదేశాలు అయ్యి, అదే ఆదేశాల ప్రకారం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అదే జీవోని మేము 2 ఎకరాల సైట్ తీసుకోవడం జరిగింది. నిజంగా 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండింది. ఆ రోజు నేను మేయర్గా కొనసాగుతూ ఉండడం జరిగింది. కడప నగరం నడిబొడ్డులో ప్రభుత్వ స్థలాలు ఎన్నో ఉన్నాయి, మీరు ఎక్కడైనా తీసుకోండి, మేమందరం సమ్మతించి మేము తీర్మానం చేసి ఇస్తాం. మీరు 2016-18-2 తేదీన జనరల్ బాడీ మీటింగ్లో మేము తీర్మానం చేయడం జరిగింది. 18-2-2016లో మీరు ఏదున్నా కానీ ప్రభుత్వ స్థలం ఏడున్నా కానీ కట్టుకోండి. మా కార్పొరేషన్ సైటు, మా పాత మున్సిపాలిటీ 200 సంవత్సరాల చరిత్ర కలిగిన సైట్ని ఇవ్వద్దండిని మేము కోరడం. అప్పుడు మా పాత మున్సిపాలిటీ ఆఫీస్ని ఎకరా స్థలాన్ని తెలుగుదేశం పార్టీ ఆఫీస్కి జీవో ద్వారా ఆడ స్థలం కేటాయించడం జరిగింది. ఆ రోజు అఖిలపక్షం అన్ని ప్రజా సంఘాలతో అందరితో కలిసి నేను ప్రెస్ మీట్ ఆడ పెట్టడం జరిగింది. 3 ఎకరాలు నేషనల్ హైవేలో పక్కనే ఉన్నది. ఇది 400 కోట్లతో కట్టిన కన్స్ట్రక్షన్ అమరావతిలో. ఇది శ్రీకాకుళం నడిబొడ్డున్న శ్రీకాకుళం మీరు 2016లో ఇచ్చిన జీవోతోనే కట్టినారు. అంటే మీరు కడితే ఒకటి, మేము కడితే ప్యాలెస్లు, మీరు కడితే పూరి గడిసెలు. న్యాయం ఉండాలి ఎక్కడన్నా కానీ. ఈరోజు హైదరాబాద్లో ఉన్న ఎన్టీఆర్ ట్రస్ట్ని అది పార్టీ ఆఫీస్కి కేటాయించింది 1000 కోట్లు అవుతుంది విలువ. మేమేమన్నా మీరు ప్యాలెస్లు కట్టారు, పూరి గుడిసెలో ఉన్నారు అని మేము అంటున్నామా? ఎన్ని జగన్ ప్యాలెస్లు కట్టుకున్నాడు. ఊరు వాడలా తిరిగేదానికి సొంత ఊర్లో ఏ ఊర్లోనే ప్యాలెస్లు కట్టుకుని నిర్మించే అనవాయితీ అని మాట్లాడతారు. అయినా కానీ మీకు ఒక జీవో, మాకు జీవో. మేమేం ప్యాలెస్లు కట్టలేదు, పార్టీ ఆఫీసులు కట్టుకున్నాం. మీరు ప్యాలెస్లు కట్టినారు. మాది ప్యాలెస్, ఇది పూరి గుడిసె. చూశారు కదా. ఎక్కడ కానీ వైఎస్ఆర్సీపీ ప్రజలకి వరకు న్యాయం చేయాలని చూస్తాం తప్ప ప్రజలకు అన్యాయం చేయాలని అన్న ఆలోచన మాకు ఏ దూరం లేదు. నిజంగా జగన్మోహన్ గారి పరిపాలనలో మేము కరెక్ట్గా 5 సంవత్సరాలు నిస్వార్థంగా ప్రజలకు సేవ చేసినాం తప్ప ఎక్కడ కానీ అన్యాయం అనేది చేరలేదు. కడప జిల్లా ప్రజలకి కరువు కాటకాలు తలెత్తుతున్న జిల్లాని సస్యశ్యామల చేయాలని 85% రైతు సోదరుల కోసం
గండికోట పూర్తి చేయడమే కాకుండా 26 టీఎంసీ నీళ్ళు పెట్టిన ఘనత మా పార్టీది. విశాఖ స్టీల్ ప్లాంట్ ఆస్తులను కేంద్ర ప్రభుత్వం అమ్మడానికి సిద్ధంగా ఉందని ప్రకటించడంపై సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. విజయవాడలోని సిపిఐ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ గత రాష్ట్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ విషయమై ప్రత్యేక దృష్టి పెట్టలేదన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధేశ్వరి స్టీల్ ప్లాంట్ పరిరక్షణకై ప్రధాని మోదీని కలిసి మాట్లాడాలని ఆయన సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇవాళ అమ్మడానికి ప్రభుత్వం పూనుకుంటా ఉంది. అదేవిధంగా హైదరాబాద్లో, చెన్నైలో, రాయ్బరేలీలో ఏవైతే స్టీల్ ప్లాంట్ ప్రాపర్టీస్ ఉన్నాయో అన్నీ ఒకదాని తర్వాత ఒకటి తెగనమ్మడానికి పూనుకుంటా ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఇవాళ ప్రభుత్వం మారిన తర్వాత కూడా, ఎన్నికల తర్వాత కూడా ఏమైనా మార్పు వస్తుందంటే మార్పు ఏమాత్రం కూడా కనపడడం లేదు. గతంలో ఉన్న ముఖ్యమంత్రి ఏమో ఒకేసారి విశాఖ స్టీల్ ప్లాంట్ తీసేసి అక్కడ సెక్రటరియట్ కడితే బాగుంటుంది, రాజధాని నిర్మాణం చేస్తే బాగుంటుంది అన్నట్లు వార్తలు వస్తాయి. చంద్రబాబు నాయుడు గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ కాపాడుతామని ఇవాళ అధికారంలోకి వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు చొరవ తీసుకొని నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కలవాలి. ఎందుకంటే ఈ స్టీల్ ప్లాంట్ ఇష్యూ మన రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూ, మన రాష్ట్ర ప్రజల యొక్క ఒక్క మాటలో చెప్పాలంటే సెంటిమెంట్ కూడా ఇందులో ఉంది. అమరావతి రాజధాని ఏ రకమైన సెంటిమెంట్ ఉందో విశాఖ స్టీల్ ప్లాంట్ కూడా అలాంటి సెంటిమెంట్ లేదు. కాబట్టి ఏమంటే దీనికోసం అక్కడ కూడా చేయాలి. మన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పురంధరేశ్వరి గారు స్టీల్ మినిస్టర్ కలిసామన్నారు. స్టీల్ మినిస్టర్ కాదు కలవాలి, ప్రైమ్ మినిస్టర్ కలవాలని కోరుతాం. ఎందుకంటే ఇవాళ నిర్ణయం చేసేది ప్రైమ్ మినిస్టర్ అయితే స్టీల్ మినిస్టర్ ఏం చేస్తారు? కుమారస్వామి గారు ఏం చేయలేదు. కాబట్టి ఏమంటే ఇవాళ క్లియర్ కట్గా దీన్ని కాపాడుకోవాలంటే దాని శైలి ఆధ్వర్యంలో కలిపినా మంచిది, లేదంటే దానికి ఏవైతే మైనింగ్ ఉందో మైనింగ్ కట్టబెట్టి ఆ రకంగా దానికి చేస్తే ఖచ్చితంగా లాభాల బాటలో పయనిస్తుంది. 2023-24లో వేల కోట్ల రూపాయలు నష్టం వచ్చిందని చెప్తా ఉన్నారు. మీరు ఒక పక్క ఉత్పత్తి తగ్గించేస్తూ ఉన్నారు, కొన్ని అందులోనే జిందాలకి అప్పచెప్పడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ధరలేసి. కాబట్టి ఏమంటే ఒక పక్క జిందాలకి ఇస్తాము, ఫ్లాట్స్ అమ్మేస్తాము, దాని ఆస్తులు అమ్మేస్తాము, తర్వాత దానికి ఏమాత్రం కూడా మేము మైన్స్ ఇవ్వము, సేల్ లేక దాన్ని ముచ్చుకోలేమని అంటే ఇది సరైనది కాదు. కాబట్టి ఏమంటే దీన్ని ఒక సీరియస్ అంశంగా తీసుకొని మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అన్ని పార్టీల సహకారంతో, ఎంపీల సహకారంతో ప్రభుత్వం పైన ప్రత్యేకించి ప్రైమ్ మినిస్టర్ని కలిసి ఈ ప్రైవేటీకరణ ఆపాలని. హైదరాబాద్ నార్సింగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని హనుమాన్ దేవాలయంలో చోరీ జరిగింది. రాత్రి 2:30 సమయంలో ఈ చోరీ జరిగినట్టు పోలీసులు నిర్ధారించారు. కట్టా సహాయంతో దొంగలు హుండీ పగలగొట్టి ఈ చోరీకి పాల్పడ్డారు. దేవాలయ సీసీటీవీలో రికార్డైన చోరీ దృశ్యాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. రైతు సంక్షేమ ధ్యేయంగా ఏపీ ప్రభుత్వం పనిచేస్తుంది. పార్వతీపురం మన్యం జిల్లా సర్దార్ గౌతు లచ్చన్న తోటపల్లి బ్యారేజ్ ప్రాజెక్టు నీటిని ఖరీఫ్ పంటకు విడుదల చేసిన మంత్రి గుమ్మిడి సంధ్యారాణి. జిల్లాలో ఖరీఫ్ సాగుకు త్వరితగతిన వరి నాట్లు పూర్తి చేసి తుఫాన్లు బారిన పడకుండా జాగ్రత్త వహించాలి. రైతులకు పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ సివి ప్రవీణ్ ఆదిత్య సూచనలు. గోవింద నామస్మరణతో మారుమోగిన కోనసీమ తిరుమల. వాడపల్లి వెంకన్న దర్శనానికి పోటెత్తిన భక్తజనం. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ నటి హేమ. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.